నమస్తే అండి. నమస్తే. బయట కోవబన్ ఇష్యూ మీద చాలా నడుస్తుంది. సో, అది కల్తీ జరిగిందని చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటే అమ్మ, అంటే కల్తీ జరిగిందంటే కల్తీ జరిగిందమ్మ. కల్తీ జరిగితే మరి ఆయన ఎట్లా తిన్నాడమ్మా? అదే కల్తీ బన్ను ఆయన ఎట్లా తిన్నాడు? కల్తీ లేదు కదా, ఆయన తయారు చేసి స్వయంగా ఎంతో మందికి తినబెట్టారు. మీడియా మిత్రులు గిట్ట ఎంతో మంది వెళ్ళినారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళకి గిట్ట అప్పుడప్పుడు చేసి చూపించింది కదా ఆయన. మేము చక్కెర, పాలు, రవ్వ మాత్రమే కలుపుతామని చెప్పిండు. ఆయన తయారు చేసి చూపెట్టిండు. ఎంత బాధ అనిపించిందంటే అమ్మ, ఆయనను ఎంత హింస పెట్టిండ్రంటే, అంటే సామాన్యుడైతే ఏం చేయలేడన, సామాన్యుని ఏమన్నా గిట ఏం కాదు అనుకున్నాడేమో. అంటే ఈయన జర్నలిస్టా లేకపోతే యూట్యూబరా ఎవరో తెలియదు, ఒక సామాన్యుని పట్టుకొని ఇంత హింస పెట్టినావు. చాలా బాధ అనిపించిందమ్మ. అంటే సామాన్యుడు ఏం చేయలేడన్న ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎవరు ఏం చేస్తుండ్రు, ఏది మంచిదని చూసుకొని తింటారు తప్పితే అందులో కల్తీ జరిగిందని రోయిన్నాళ్ళ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినోడిని మనోడెవడో బయటోడెవడో తెలియకుండా జర్నలిస్టులు ఎట్లా అయినవరా సన్నాసి నువ్వు, నాకు అర్థం కాదు. మనోడెవడో అంటే బయటోడెవడో, బయట దేశం వాడేవాడు, మనోడెవడు తెలియకుండా ఆయనను ఎంత హింస పెట్టినంటే మైకులు పెట్టి, అంటే ఒక్కడున్నాడు ఏం చేయలేదని భయపాంతరకు గురి చేసిండు. ఆయనని అడగరాని క్వశ్చన్లు వేస్ట్ క్వశ్చన్లు అడిగి ఆయనని భయం కలిగించిండ్రు, ఆయనకు భయపడేలాగా చేసిండ్రు. చెట్టుకు కట్టేస్తామని ఒకడేమో పోలీసు వాళ్ళకు పట్టిస్తామని ఏం చేసిండు? ఒక పేదవాడిని పట్టుకొని మీరు ఇంత హింస పెడతారా? చాలా తప్పు. అసలు వీడు జర్నలిస్టా, అసలు మనోడెవడో బయటోడెవడో తెలియకుండా జర్నలిస్టులు ఎట్లా అయినావు రా నాయన నువ్వు? జర్నలిస్ట్ ఏమో అసలు ఎట్లా అయినావు నువ్వు? ఒక సామాన్యుని పట్టుకొని ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి అడుగు, నీకు దమ్ముంటే కుళ్ళిపోయిన చికెన్లు, కుళ్ళిపోయిన బన్నులు, డేట్లు మార్చి దానికి ఏదేదో కల్తీ జరిగిందని ఏదేదో కల్తీవి రూస్తుండ్రు ఇక్కడ రెస్టారెంట్ లో. బయట చాలా రకాల ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కల్తీ జరుగుతున్నాయి. అక్కడ చిన్న వ్యాపారుల జీవన విధానం దెబ్బతీసే విధంగా కాంట్రవర్సీ జరగడం ఎంతవరకు అక్కడ అడగట్లేరు కదమ్మా. ఈ నిజంగా జర్నలిస్టే అయితే, నువ్వు మొగోడివి అయితే, జర్నలిస్ట్వే అయితే, నువ్వు మొగోడివి అయితే రా, నువ్వు ఇక్కడికి రా. రెస్టారెంట్ లో ఎన్నెన్నో కుళ్ళిపోయిన చికెన్లు నెలల తడబడి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తున్నారు. అలాగే బన్నులు గీట అప్పుడు నెల క్రితం బన్నులు అప్పుడు వేడి చేసి ఇస్తున్నారు. దానికి అందులో ఏ కెమికల్ కలుపుతున్నారో తెలియదు. మళ్ళీ ఆ నెల రోజులు నిల్వ పెట్టినవి మాకు ఇస్తున్నారు వేడి చేసి. ఏదేదో మళ్ళీ దాని మీద ఏదేదో క్రీములు, అడ్డమైన క్రీములు రాసి అది ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడు. స్వీట్ షాప్లో అమ్మ స్వీట్లు తయారు చేస్తారు, ఒక స్వీట్ షాప్లో తయారు చేస్తారు. అది మేనిఫెస్టో, దానికి డేటు అవన్నీ ఉండవు. అసలు స్వీట్ హౌస్లో అవన్నీ ఉండవు. అసలు ఎంత సరబడి కావాలో అంతనే తయారు చేసి పెడతారు తప్పితే దానికి డేటు, మేనిఫెస్టో ఎక్కడ అయింది అనేది ఉండదు స్వీట్ షాప్లో. కానీ ఇక్కడ బేకరీలో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కేకులు, కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తున్నారు. బేకరీలో ఎన్నెన్నో నిల్వ ఉంచి 2 నెలలు 3 నెలలు నిల్వ పెట్టి అది బన్నులు అవి ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడు. నీకు దమ్మున్న జర్నలిస్ట్ అయితే, మొగోడివి అయితే రా, హైదరాబాద్కి వచ్చి మాట్లాడు. ఒక సామాన్యుడు ఏం చేయలేడని అనుకున్నవేమో, ప్రజలు గమనిస్తున్నారు అన్ని. ఏది మంచిది, ఏది చెడు, ఏది తినొద్దు, ఏది తినాలని ప్రజలకు తెలుసు. ఒక సామాన్యుడు పట్టుకొని ఎంత హింస పెట్టినావు. చాలా బాధ అనిపించింది. నీకు దమ్మే ఉంటే ఇక్కడికి వచ్చి అడుగు, రెస్టారెంట్లో, బేకరీలలో. ఇక్కడ అడగకుండా ఒక సామాన్యుడు ఏం చేయలేడని సామాన్యం మీద పడినావు. ఈరోజు ప్రజలందరూ గమనించి నీకు చాలా మంచి బుద్ధి చెప్పింది. నిజమైన జర్నలిస్ట్, నిజమైన మొగోడివి అయితే రా, నువ్వు స్వీట్ షాప్ దగ్గరికి వచ్చి అడుగు. అది ఎట్లా తయారు చేస్తుండే, ఎక్కడ మేనిఫెస్టో అవుతుంది, ఎట్లా తయారు చేసి పెడుతుండ్రు, మరి దీనికి డేటు లేదు కదా అని అడుగు. దమ్మున్న జర్నలిస్ట్వి అయితే, నువ్వు మొగోని అయితే రా. ఇవి మాట్లాడకుండా ఇక్కడ రెస్టారెంట్లకు మాట్లాడే సామాన్యుడు అయితే ఏం చేయలేడని ఒక ఉద్దేశంతో మతపచారం అంటగట్టి మళ్ళా స్వేచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్న ఆయన. మనోడెవడో బయటోడెవడో తెలియకుండా పాయసం ఇచ్చాని, సన్నాసి పాయసం ఇచ్చిండని చెప్తున్నావు. ఆయన అప్పుడప్పుడు తయారు చేసి చూపెట్టిండు. ఆయన గిట తిన్నాడు. నువ్వు తింటలేవు, భయం అవుతుందన్న 5-6 మంది కలిసి ఆయనని భయపాంతరకు గురి చేసి, సిగ్గు లేకుండా మళ్ళా ఒక ఆమె ఎందుకు శివరైతున్నారు అంటే, అంతమంది వచ్చి ఒక్కరి మీద అటాక్ చేసే వరకు మరి భయం కాదా? తప్పు చాలా సామాన్యుని మీద కాదు. ఇప్పటికైనా నీ బుద్ధి మానుకో. నీకు దమ్ముంటే బయట ఎన్నెన్నో జరుగుతున్నాయి, వీటి గురించి మాట్లాడు. నిజమైన జర్నలిస్ట్ మొగోడిమే అయితే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి మాట్లాడు. ఎన్నెన్ని రెస్టారెంట్లు ఏమేమో పెడుతుండ్రు, ఎన్నెన్ని మన బేకరీలో ఎన్నెన్ని కుళ్ళబెట్టి ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడు. ఎగ్ పఫ్లు అంట, చికెన్ పఫ్లు అంట, ఫ్రైడ్ రైస్లు అంట, ఫ్రిడ్జ్లో పెట్టి నూడిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి
ఈ రోజు అంతా ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు వాడు మొత్తం మళ్ళీ అందులో ఏంపి ఆ కారము అవన్నీ వేసి అవి ఇస్తుండ్రు. దాని గురించి మాట్లాడు. దమ్మున్నోడివి అయితే ఈ పాల ప్యాకెట్లు వస్తున్నాయి అమ్మ ఈ రోజు రేపు. పాల ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో పాలు ఎక్కడ తయారవుతున్నాయి అంటే ఊర్లలో అన్ని బర్రెలు లేవు, అన్ని ఆవులు లేవు, అసలు లేనే లేవు, కనపడతలేవు. ఈ మేనిఫెస్టో ఎక్కడైతుంది అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్యాకెట్లు, ఎట్లా తయారవుతున్నాయి పాలు? దమ్మున్నవి అయితే నువ్వు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడు. పాలు ఎట్లా తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి ఇన్ని బర్రెలు ఎక్కడ ఉన్నాయి, ఇన్ని ఆవులు ఎక్కడ ఉన్నాయి అని దమ్మున్న మొగడు అయితే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడు. అటువంటి వదిలేసి ఒక సామాన్యుడు ఏం చేయలేడని వాని మీద వెళ్ళి నువ్వు అంత మత ప్రచారాన్ని అంటగట్టిన దుర్మార్గుడివి. నువ్వు జర్నలిస్ట్ అవుతావురా సన్నాసి నువ్వు. చాలా తప్పమ్మ, చాలా బాధ అనిపించింది నిజంగా. నాగబాబు గారి గిట ఒక మంచి పని చేసిండు అనుకోవచ్చు ఈ రోజు. ఆయన గిట కోవ బన్ను తిని చాలా బాగుంది అని ఆ పేరు ఒలి కావడంతో పేరుతోటి ఆయనని మత ప్రచారానికి అంటగట్టిండ్రు. ఆయన చాలా స్వేచ్ఛమైన తెలుగు మాట్లాడుతుడు. మనోడెవడో బయటోడెవడో తెలియకుండా ఈ జర్నలిస్ట్ సన్నాసి జర్నలిస్ట్ ఎట్లయినావో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఆ దేశమూళ్ళు ఎవరు మనోళ్ళు ఎవరని తెలుసుకొని నువ్వు మైక్ పెట్టి అడుగు, తప్పు లేదు. కానీ మనోడిని పట్టుకొని చాలా బాధ పెట్టిండు, అది చాలా తప్పు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోనని కోరుకుంటాను. తక్కువ ప్రైస్ ఉండే ఆహార పదార్థాలు ఏమైనా సరే కల్తీ జరుగుతాయి అంటారా? అమ్మ ఒకటి ఎవరైనా ఎందుకు జరగవు, ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఆయన కోవా బన్ను అమ్ముకుంటుంటే ఎందుకు కలుపుతాడమ్మా? ఆయనకి ఏం పని అమ్మా? 10 రూపాయల బన్నులో ఏవైనా కెమికల్ కానీ ఏదైనా ఎందుకు కలుపుతారమ్మా? ఎవరు కలపరు. కానీ ఇది కావాలని చేసి ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతుండ్రు. అంటే సామాన్యుడు ఏం చేయలేడని మతపచారం అంటగట్టి ఆయన ఛానల్ న్యూస్ గురించి చేసిండా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు గురించి చేసిండో, మళ్ళీ ఆయన ఎంప్లాయా ఎవరికి తెలియదు. పాయిజం ఎందుకు కలుపుతారమ్మా? ఎట్లా కలుపుతారమ్మా? ఒక 10 రూపాయల బన్నులో పాయిజం కలుపుతారు ఎవరైనా? చాలా మంది ముస్లింస్ లో హిందూస్ నాశనం చేయడానికి కావాలని కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి ఈయన ఏమన్నారు, రోహిన్యాల ఎవరో బయట దేశం నుంచి వచ్చి పాయిజం కలిపిస్తున్నారు అన్నారు. మనోడు కదా, నంద్యాల కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తి కదా. మనోడెవడో తెలియకుండా నువ్వు బయటోడెవడో తెలియకుండా మనోడిని ఎంత కించపరిచినావు ఈరోజు మత ప్రచారం అంటగట్టి. ఇది కాదుగా చేయాల్సింది. బయటోడెవడో వాడిని పట్టుకో, నీకు దమ్ముంటే. ఎవడైతే పాయిజం కలుపుతున్నావు వాడిని పట్టుకో. మనోడెవడో తెలియకుండా బయటోడెవడో తెలియకుండా నువ్వు ఆయనని ఎంత హింస పెట్టినావు, ఎంత బాధ పెట్టినావు. ఆయనకి ఇప్పుడు మళ్ళీ అమ్ముకోవాలంటే ఇప్పుడు బతుకుదేరు అంటే ఆయన జీవితం మొత్తం అదే. వాళ్ళ నాన్నగారు ఆ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే. ఇప్పుడు ఇంత హింస పెట్టినావు ఆయనని, మరి ఆయన రేపు ఆయన భవిష్యత్తు ఏంది? మళ్ళీ అమ్ముకోగలడా ఇది? అది చూసుకోకుండా బయట ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నువ్వు ప్రశ్ని వానికి మైకు పెట్టు, వాడిని మాట్లాడు. పాయిజం ఉందా లేదా క్లియర్ చెయ్యి. అసలు పాయిజం కలిపిందని అంటుందా? పాయిజం లేదు కదా. ఆయన ఓన్లీ చెప్పింది ఏంది, రవ్వ, చక్కెర, పాలు మాత్రం మిక్స్ చేసి అప్పుడప్పుడు తయారు చేసి అందరికీ తినబెట్టిండు. జర్నలిస్టులు ఎంతో మంది వెళ్ళిండ్రు వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళందరూ తిన్నారు. ఒక సామాన్యుడు ఏం చేయలేడు అనుకున్నామేమో. ప్రజలు గమనిస్తున్నారు, మంచి బుద్ధి చెప్తారు నీకు. ఈ పాటికైనా మారుకో. మనోడెవడో బయటోడెవడో తెలుసుకొని మాట్లాడు. ఏదైనా విషయం ఉంటే పాయిజం ఎవడు కలుపుతున్నావు వాడిని పట్టుకో, అసలైన వీళ్ళని కాదు. పేద ప్రజల మీద పడి ఏడవడం కాదు. నీకు దమ్ముంటే రెస్టారెంట్లోకి వెళ్ళు. నీకు దమ్ముంటే నిజమైన జర్నలిస్ట్ అయితే నువ్వు ఇక్కడికి వచ్చి బేకరీలో ఐటెంలు ఎన్నెన్నో నెలల తరబడి పెడుతుంది, దాని గురించి మాట్లాడు. కానీ సామాన్యుని పడి ఏడవకండి. ఫైనల్ గా మీరు రిపోర్టర్లకి ఏం చెప్తారు? ఒకటే అమ్మ, అంటే మంచి జర్నలిస్టులు ఉన్నారు. ఇట్లాంటి సన్నాసులు వచ్చి జర్నలిస్టుల పేరు గీట చెడగొట్టే సన్నాసులు ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తుంది ఈ రోజు రేపు. మంచి పేరున్న జర్నలిస్టుల గిట ఇట్లాంటి సన్నాసులు వచ్చి వాళ్ళ గిట చెడ్డ పేరు తెచ్చే విధంగా, అందరు జర్నలిస్టులకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇట్లాంటి సన్నాసులు వస్తున్నారు చాలా మంది. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే జాబ్లో తీసుకుంటారో మంచి వ్యక్తిని మీరు ఎంచుకొని మీరు జాబ్లో జాయిన్ చేసుకోవాలని కోరుకుంటారు.